గారు మైకి రాజధాని గారు ఇక్కడ హలో అండి. హాయ్ అండి. హాయ్ అండి. ఈ సినిమాలో చూస్తే ఫిజికల్ ఛాలెంజ్ క్యారెక్టర్ లాగా కనిపిస్తుంది ట్రైలర్లో, వినపడదు అని చెప్పేసి. ఏంటది? అది ఆ సీన్ కోసం పెట్టుకుందా, త్రూ అవుట్ సినిమా అంతా ఉంటుందా? అంటే కొంచెం అలాంటిదే అండి, కంప్లీట్గా కాదు, బట్ కొంచెం అలాంటిదే. అది చెప్పేయచ్చు కానీ అది చిన్న చిన్న సర్ప్రైజులు ఎందుకని చెప్పట్లేదు. అంతే, సినిమాలో కూడా అది పెద్ద ట్విస్ట్ ఏం కాదండి. అది ఓకే. సినిమా అంతా కూడా అంటే తర్వాత ఏదో రివీల్ అవ్వడం అలా ఉండదండి. మొత్తం అంతా కళ్ళ ముందు జరుగుతుంటుంది. నెక్స్ట్ టైం జరుగుతుందని టెన్షన్ ఉంటుంది అంతే. సో పెద్ద ట్విస్ట్ అదేం కాదు, బట్ కొంచెం అలాంటిదే. ఓకే. ఇక్కడ చూస్తుంటే చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, ఒక్కొక్కరితో ఒక్కొక్క టైమింగ్. ఎస్, అందరి టైమింగ్ మ్యాచ్ చేయటం, కామెడీ టైమింగ్ ఇది మ్యాచ్ చేయడానికి ఏ రకంగా మీరు యాక్ట్ చేయాల్సి వచ్చింది? లేదండి, అంటే అందరూ బేసిక్గా పరిచయం ఉన్న వాళ్ళే చాలా వరకు, అండ్ ఇంతకుముందు పనిచేసిన వాళ్ళే, అందరితో మంచి ర్యాపో ఉంది నాకు. సో చేసేటప్పుడు ఇంకా ఈజీ అయిపోయిందండి. అండ్ వాళ్ళు కూడా ద గ్రేట్ యాక్టర్స్. సో అండ్ ఎస్పెషలీ కామెడీ సీన్స్ అవి చేస్తున్నప్పుడు ఒకవేళ ర్యాపో కుదిరింది అంటే యూ విల్ స్టార్ట్ కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్ వైల్ యాక్టింగ్. ఓకే. తెలియకుండానే ఒకరి వాళ్ళు ఇంకొకరు బెటర్ అవుతుంటుంది. ఓకే. ప్రొడ్యూసర్ గారు హే అండి. ఇంతమంది ఆర్టిస్టులని ఒక సెట్లో ఒకరోజు ఉంచాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇంతమంది ఆర్టిస్టులతో ఎన్ని రోజులు కాంబినేషన్ చేశారు? మీకు ఎలాంటి బర్డెన్ అనిపించింది, లేకపోతే ఎలా జరిగింది షూటింగ్ కాంబినేషన్స్? షూటింగ్ చాలా స్మూత్గా జరిగిందని చెప్పాలండి. ఎందుకంటే ఈ షూటింగ్ పార్ట్ అంతా వీళ్ళని ఒక తాటి మీద తీసుకురావడం అనేది మా గోవిందరాజు గారు చేసిన పని అది. సో ఫుల్ క్రెడిట్ అయిందే. కాకపోతే సెట్లో మాత్రం చాలా పండగ వాతావరణంలో వీళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు యాక్చువల్లీ షూటింగ్ని. దట్ ఈస్ ద కరెక్ట్ వర్డ్. ఓకే. డైరెక్టర్ సార్, సురేష్ కొండేటి గారు యాక్ట్ చేశారని చెప్పారు. పోస్టర్లో చూస్తే ఎక్కడా లేదు. ఎందుకు తొక్కేశారు ఆయన్ని పోస్టర్లు వేయకుండా? అది ఆడియన్స్కి సర్ప్రైజ్గా ఉంచుదామని ఉంచాను సార్. ఓకే, రివీల్ అయిపోయింది కదా. అంటే అందరూ చూడరేమో కదా, మీకు ముందు చెప్పండి. మీ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ కుమారి 21 అంకే. ఇప్పుడు కరెక్ట్గా ఈ సినిమా రిలీజ్ కూడా 21 రిలీజ్ చేస్తాం. దాని గురించి ఏమండి? యాక్చువల్గా సినిమా రిలీజ్ అయ్యి కూడా కరెక్ట్గా ఈ 20th 10 years అవుతుందండి. ఎస్, నవంబర్ 20th. బట్ అలా ఏం కాదండి, బట్ సినిమా అయితే చాలా బాగా వచ్చింది. మేము చూసాము, అంత అయిపోయాక చూసుకున్నాం కూడా. విపరీతంగా ఎంజాయ్ చేసాం సినిమాని. అంటే చేసేటప్పుడు ఎంత ఎంజాయ్ చేసాం, చూసేటప్పుడు అంతకంటే ఎక్కువ ఎంజాయ్ చేసాం. సో ఖచ్చితంగా జనాలు నచ్చుతుందని నమ్మకం అయితే ఉంది. ఇప్పుడు హీరోలు అందరూ ఒక పక్క ఓటీటీ, ఒక పక్క సినిమాలు చేసుకుంటూ వెళ్తారు. ఆ వేరియేషన్ గురించి మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? వేరియేషన్ అంటే ఏముంటుందండి, ఐ మీన్ కంటెంట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కొన్ని కథలు ఏంటంటే మనకి థియేటర్ కంటే ఓటీటీలో చెప్తే బాగుంటుంది అనిపించేవి ఓటీటీలో చెప్తాం, కొన్ని థియేటర్లోని చూడడం కరెక్ట్ అనిపించేవి థియేటర్లో చెప్తాం, అంతే కదా. అంటే ఇప్పుడు జనాలు హౌ దే కన్జ్యూమ్ ద కంటెంట్ ఇస్ ద డిఫరెంట్ థింగ్. బట్ వెన్ యూ ఆర్ మేకింగ్ సంథింగ్, కొన్ని ఏంటంటే లాంగర్ ఫార్మాట్లోని సిరీస్లో చెప్తే బాగుంటుంది అనిపించేది గో ఫర్ ఓటీటీస్. కొన్ని కథలు కూడా అవి ఓటీటీలో చెప్తేనే బాగుంటుంది అనేది తెలుగు ఓటీటీస్. కొన్ని చాలా వరకు కూడా సినిమా అనేది ఎప్పుడు కూడా ఇట్స్ అ కలెక్టివ్ ఎక్స్పీరియన్స్ అండి. ఒక థియేటర్లో కూర్చొని లైట్లన్నీ ఆగి ఒక 200 మందితో కలిసి ఒక పెద్ద స్క్రీన్లోని మంచి సౌండ్లో చూస్తే అదే సినిమా ఎక్స్పీరియన్స్ ఎనీడే. ఇందాక మాట్లాడుతూ నన్ను ఎంత తొక్కినా నేను స్ప్రింగ్లో పైకి వస్తాను అన్నారు. సో అట్లా మీ కెరీర్కి కంబ్యాక్ ఫిల్మ్ ఇది ఖచ్చితంగా అవుతుందని ఐ రియలీ హోప్స్ అండి. నాకైతే నమ్మకం ఉంది. నా నమ్మకాన్ని నిలబడతారు అని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. తొక్కాలనుకున్నారు అన్నారు. అసలు ఎవరు తొక్కే వాళ్ళు ఉంటారు అన్నానండి. ఎవరు అనుకుంటున్నారు మీరు? తొక్కే వాళ్ళు ఎవరు ఇండస్ట్రీలో? ఇలా క్వశ్చన్ అడిగి మీరే జోక్స్ అపార్ట్, ఇండస్ట్రీలో ఎవరిని తొక్కరండి ఇప్పుడు కూడా. ఇండస్ట్రీ చాలా విశాల హృదయం. ఇట్ హ్యాస్ అ ప్లేస్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే. రాజ్ తరుణ్ గారు సార్, యాక్చువల్లీ మీ కెరియర్ స్టార్టింగ్లో చాలా ప్రామిసింగ్ కెరియర్, మీరు మంచి మంచి సక్సెస్ఫుల్ చేశారు అది. బట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఎందుకు ఇలా బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ కంటే కూడా మీ సినిమాలు చాలా వరకు వచ్చి చాలా ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు వెళ్తున్నాయో కూడా తెలియకుండా అన్నోటిస్డ్గా వెళ్ళిపోతున్నాయి. ఒకటి ఏంటంటే 2 రీజన్స్ అండి. ఒకటి సినిమాలు అనుకున్నట్టు రాకపోవడం, జనాలకు అనుకున్నట్టు రీచ్ అవ్వకపోవడం, లేదా వాళ్ళకంత నచ్చకపోవడం ఒక రీజను.
మధ్యలో ఏంటంటే కోవిడ్ వల్ల 2 సినిమాలు థియేటర్లు కూడా ఎవరు రాలేదు, అప్పుడు థియేటర్కి వెళ్ళట్లే అప్పట్లో. సో కోవిడ్ ఓపెన్ చేయగానే వెంటనే వచ్చాం మేము. సో దట్ వాజ్ వన్ థింగ్. బట్ ఎక్సెప్ట్ ఫర్ దట్ సినిమాలు అనుకున్నట్టు కొన్నిసార్లు ఏంటంటే అనుకున్నట్టు రావు, కొన్నిసార్లు ఏంటంటే వీల్ గెట్ క్యారీడ్ అవే. ఆ సినిమా అయిపోయిన తర్వాత మనం రియలైజ్ అవుతాం. కొన్నిసార్లు ఏంటంటే జనాలకి సరిగ్గా రీచ్ చేయలేము, కొన్నిసార్లు జనాలు నచ్చదు. ఎనీ విచ్ వైజ్ నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ చేసినప్పుడు కరెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మాది. అంటే సినిమాలు సక్సెస్ ఫెయిల్యూర్ అవన్నీ ఓకే అండి, అందరికీ ఒక్కొక్కసారి డౌన్ ఫేజ్ వస్తుంది. బట్ మేజర్ ప్రాబ్లం విత్ మీ సినిమాలు ఏంటంటే అన్నోటిస్డ్గా వెళ్తున్నాయి. అసలు ఆ సినిమాలు వచ్చినట్టు కూడా జనాలకు తెలియట్లేదు. అది ఎక్కడ ప్రాబ్లం ఉందనుకుంటున్నాను. అది నాకు తెలియదండి. అది నాకు తెలిసి అదే చెప్పాను కదా, జనాలకు రీచ్ చేయలేకపోవడం వల్ల అనుకుంటా. సో ఇప్పుడు మీ మీడియా వాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఈ సినిమా బాగా రీచ్ అవుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రాజ్ సార్, మొన్నటి వరకు మనకి మెయిన్ సినిమా రిలీజ్ రోజే కొన్ని గంటల్లోనే పైరసీ వచ్చేసి ఇబ్బంది పడుతున్న చాలామంది ఫీల్ అవుతారు. దానికి మీరు కూడా మీ సినిమాలు కూడా బలి అయిపోయిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి, ఇదివరకు కూడా మాట్లాడుకోవడం జరిగింది. సో అది రీసెంట్గా నిన్న అరెస్ట్ అయిన ఐబామ్ గురించి మీరు ఏం చెప్తారు? అంటే పైరసీ అనేది ఇట్స్ లైక్ అది చాలా పెద్ద, ఇట్స్ హ్యూజ్ డిసీజ్ అండి ఫర్ సినిమా ఎనీ డే. బట్ మనకి ఏదో ఫోన్లోనో లేకపోతే కంప్యూటర్లోనో ఏదో థియేటర్లో రికార్డ్ చేసేసి ప్రింట్ చూస్తే అసలు నేను ఇందాకే అన్నాను, సినిమా అనేది థియేటర్లో కూర్చొని 200 మందితో కలిసి చూసే ఎక్స్పీరియన్స్ అని. అది కాకుండా దానికి కంప్లీట్ ఆపోజిట్ అండి. యూ కాంట్ ఈవెన్ ఎంజాయ్ ఎనీథింగ్ అబౌట్ ద సినిమా త్రూ పైరసీ. దానివల్ల ఏంటంటే ఒకటి సినిమా చేసే వాళ్ళకి చాలా దెబ్బ తగులుతుంది, చాలా ఇబ్బంది కలుగుతుంది, చాలా నష్టాలు వస్తాయి. అండ్ సినిమా చూసే వాళ్ళు కూడా సినిమాని ఎలా చూడాలో అలా చూడలేకపోతారు. సో 2 రకాలుగా కూడా పైరసీ షుడ్ నెవర్ బి ఎంకరేజ్డ్. రాజ్ తరుణ్ యా గారు, అండి. ఇందాక మీరు మాట్లాడుతూ అదే తొక్కేయడం గురించి అన్నారు. యాక్చువల్గా మీరు సక్సెస్లో ఉన్నప్పుడేమో అంటే జనరల్గా ఎవరైనా సక్సెస్లో ఉన్నప్పుడు అది నా తాలూకా ఇది అని అంటారు. ఫెయిల్యూర్ అని వచ్చినప్పుడేమో పక్కోడు తొక్కేశాడు అని అంటున్నారు. మీరు ప్రామిసింగ్ నేను ఎప్పుడు కూడా కాదు ఇందాకే అన్న, ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరెవరైనా తొక్కరండి. అంటే ఇండస్ట్రీలో అవనివ్వండి, బయట అవనివ్వండి, కాదు ఎవరైనా కూడా మీరు అన్నారు కదా నేను తొక్కేసారు అనలేదండి, తోలో తొక్కే వాళ్ళు ఉంటారు, తొక్కినా పర్లేదండి. అదే నేను అన్నది, మనం ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు మనకు అలాగే అనిపిస్తుంది. లేదండి, ఇందాక నేనే చెప్పాను కదా, మా సినిమాలు అనుకున్నట్టు రాకపోవచ్చు, లేకపోతే జనాలు రీచ్ అవ్వలేదని చెప్పి. మన సినిమా ఆడడానికి ఆడకపోవడానికి ఎప్పుడు ఎవరు కారణం ఉంటారండి. అంటే నేను అనేది మీరు సినిమా న్యూస్ కన్నా వ్యక్తిగతంగా వార్తలు ఎక్కువ ఉండడం వల్ల మీ కెరీర్ అది ప్రాబ్లం అయ్యి మీకు ఈ సినిమాలు కూడా పడింది అంటారా ఆ ప్రభావం? కాదండి, నాకు తెలిసేది అయితే కాదు. సినిమా బాగుంటే సినిమాని చూస్తారండి ఎప్పుడైనా సరే. మరి ఎందుకంటే ఇంత ప్రామిసింగ్ స్టార్ట్ అయ్యి మరి ఈ మధ్య ఒక సినిమా చెప్పా కదా, చూస్ చేసుకోలేపారు కథ చూసి. అదే అండి, కొన్నిసార్లు ఏమవుద్దంటే సినిమా కథగా ఉన్నప్పుడు అంటే ఎవరు కూడా సినిమా బాగోకూడదని ఎప్పుడు చేయరండి. సినిమా చేసేవాళ్ళు అందరూ కూడా సినిమా ఖచ్చితంగా చాలా బాగుండాలి, చాలా పెద్ద హిట్ అవ్వాలి, అందరికీ రీచ్ అవ్వాలని ఉద్దేశంతోనే చేస్తారు. కొన్నిసార్లు మనకేంటంటే సినిమా చేసేటప్పుడు అంటే రకరకాల కారణాల వల్ల, సినిమా అంటే ఒక క్రాఫ్ట్ కాదు, 24 క్రాఫ్ట్లు, ఒక 100 మంది కలిసి పనిచేస్తారు. రకరకాల కారణాల వల్ల అనుకున్నట్టు రాకపోవచ్చు, కొన్నిసార్లు అనుకున్నట్టు వచ్చిన జనాలు రీచ్ అవ్వకపోవచ్చు. సో కొన్నిసార్లు అంటే మనం అనుకున్నది మనం చేసినా మేబీ జనాలకు కావాల్సినది కాకపోవచ్చు. సో ఒక సినిమా ఆడడానికి ఆడకపోవడానికైనా చాలా కారణాలు ఉంటాయండి. సో ప్రతిసారి ఏంటంటే నెక్స్ట్ టైం ముందు చేసిన పొరపాటు చేయకుండా చూసుకోవడం వరకు మన బాధ్యత. అంటే సినిమాలో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుందండి? మీరు రైటర్ అని కూడా కదా? నేను రైటర్ని అంటే ఐ రైట్ ఫర్ మై సెల్ఫ్ అండి, నేను రాసుకుని పక్కన పెట్టుకుంటాను తప్ప. నేను అంటే ఒకసారి స్క్రిప్ట్ విని నాకు నచ్చింది నేను చేస్తాను అని చెప్పిన తర్వాత, అంటే ఎస్పెషల్లీ కామెడీకి ఏంటంటే ఇంప్రొవైజేషన్స్ అనేవి ఎప్పుడు ఉంటాయండి, నా నుంచే కదా, అందరి దగ్గర నుంచి అందరు యాక్టర్స్ నుంచి కూడా కామెడీకి ఎప్పుడు ఆ టైమింగ్ ఇంప్రొవైజేషన్స్ అనేవి ఉంటాయండి. అది తప్ప స్క్రిప్ట్లో అయితే నేను ఎక్కువ ఇన్వాల్వ్. ఒక్కసారి నాకు ఓకే చేస్తున్నావు అన్న తర్వాత నాకు ఒకవేళ ఏమన్నా నాకు కరెక్షన్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా ఉంటే నేను స్క్రిప్ట్ విన్నప్పుడు చెప్తాను. షూటింగ్కి వెళ్ళిన తర్వాత ఎప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు. సో అక్కడ దాకా తప్ప అంతకంటే ఎక్కువ ఇన్వాల్వ్ అని ఇప్పుడు కూడా. ప్రొడ్యూసర్ గారు లేరా? ఆయన ప్రొడ్యూసర్ గారు ఇప్పుడు వివేక్ గారు మాట్లాడుతూ అన్నారు కదండి, బయ్యర్స్ ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఇవ్వకుండా మేమే డైరెక్ట్ రిలీజ్ చేసుకుంటున్నాం అంటే, అంత కాన్ఫిడెన్స్ మీకు ఈ సినిమా మీద? బయ్యర్స్కి వెళ్తే కొద్దిగా మంచి థియేటర్లు దొరుకుతాయేమోగా. అది మేమందరం కలిసి కూర్చుని మేమే రిలీజ్ చేసుకుంటే బాగుంటుంది అని అనుకున్నాం. ఎందుకంటే మీరు అడిగారు కదా, చాలా కాన్ఫిడెంట్గానే ఉన్నాం మా సినిమా మీద. అంటే కంటెంట్ ఈజ్ ద హీరో, కంటెంట్ అంత బాగుంది.
అది కూడా గోవింద్ గారు చెప్పినట్లు మేము ప్రివ్యూస్ వేసినప్పుడు వాళ్ళ ఫీడ్బ్యాక్ అది చూసి మాకు వేరు 200% కాన్ఫిడెంట్. Rashi. So, hi Rashi, myself Hi. Hema Malini here. First of all, congratulations, work looks too beautiful. చాలా బాగుంది. సో మచ్. అండ్ ఇందాక మీరు మాట్లాడుతూ ఈ క్యారెక్టర్కి రాశికి చాలా సిమిలారిటీస్ ఉంటాయి, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టేకప్ అని చెప్పని అన్నారు. అంటే రాశి బయట ఎలా ఉంటుంది అన్నది ఖచ్చితంగా ఆడియన్స్ చూడాలి అన్న ఒకే ఒక్క ఉద్దేశంతో మీరు ఈ కథను యాక్సెప్ట్ చేశారా, లేదంటే నిజంగానే కథ బాగా నచ్చిందా? కాదు కాదు కాదు, అది ఒక్క వన్ మోర్ ప్లస్ పాయింట్ అంతే. కథ చాలా బాగుంది, ఎంటర్టైనింగ్గా ఉంటుంది, ఫన్గా ఉంటుంది. నాకు పర్సనలీ కూడా ఈ టైప్లో మూవీస్ అంటే చాలా ఇష్టం. అండ్ చాలా ఇయర్స్ నుంచి ఉంది మైండ్లో, ఈ టైప్లో క్యారెక్టర్ చేయాలి, ఈ టైప్లో మూవీ చేయాలి. కరెక్ట్ టైంలో వచ్చింది. అండ్ నేను చేసిన క్యారెక్టర్ మీరు చూసారు, కొంచెం సీరియస్గా అయిపోయింది. సో అలానే కొంచెం వెరైటీ ఇవ్వాలి అందరికీ, కాబట్టి ఇది చూస్ చేసుకున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్. Thank అండ్ you. రాజ్ గారు, యా అండి. హాయ్ అండి. సో మీరు మీ స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఫిలిమ్స్ అంటే ఏం చెప్తారండి బేసిక్గా? స్ట్రెంగ్త్ అంటే నా మీ strength మీ పరంగా మీరు యాక్ట్ చేసే దాంట్లో స్ట్రెంగ్త్ అంటే ఏం నాకు నేను బాగా ఎంజాయ్ చేసేది అయితే ఇప్పుడు కూడా కామెడీ ఎంటర్టైన్మెంట్. మీ టైమింగ్, మీ నేను కామెడీ, విపరీతంగా ఎంజాయ్ చేస్తాను చేసేటప్పుడు. మీ షార్ట్ ఫిలిమ్స్ నుంచి చూస్తూ ఉన్నాం, మీ కామెడీ టైమింగ్ అనేది ఒక డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. డూ యూ థింక్ దిస్ పాంచ్ మినార్ అన్నది మీ స్టాండర్డ్స్ని, ఐ మీన్ మీ మార్క్ ఏదైతే ఉందో, మీ హోమ్ గ్రౌండ్ ఏదైతే ఉందో దాన్ని రీప్రజెంట్ చేస్తుందని అనుకుంటున్నారా? అంటే నేను అంటే యాజ్ అన్ యాక్టర్ యూ ఆల్వేస్ వాంట్ టు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్. సో ఒకప్పుడు నేను ఏంటంటే చాలా హైపర్గా ఉండేవి చేసేవాడిని. ఆ తర్వాత ఐ వాంట్ టు డూ, అంటే ఆబ్వియస్లీ యాజ్ అన్ యాక్టర్ యూ విల్ ఫీల్ కదా, కొంచెం కొత్తగా ట్రై చేద్దాం, ఇది ట్రై చేద్దాం అని చెప్పి. సో అలాగే ఇట్స్ బీన్ అ వైల్. నేను అంటే మరి అంత కామెడీ చేసి బట్ ఒకప్పుడు చూసి, అంటే ద డిఫరెన్స్ ఆల్సో ఏంటంటే ఇందులో నేను కామెడీ చేయడం కాదండి, నేను ఎంత నలిగిపోతుంటే అంత నవ్వు వస్తుంటుంది జనాలకి. బట్ అప్పుడు ఉన్నంత ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు చూస్తారు మళ్ళీ సినిమా. యాక్చువల్లీ మీ కామెడీ ఫిలిమ్స్లో ఐ మీన్ కామెడీ జోనర్ ఉన్న వాటిల్లో ఉయ్యాల జంపాల కావచ్చు, సినిమా చూపిస్తామా కావచ్చు, ఇట్ లైక్ టాప్ నాచ్ ఉంటుంది. ఈ రెండిట్లో పేరు వచ్చేసి అవికా గోరే. మరి తనతో ఎప్పుడు ఇంకొక సినిమా? ఐ డోంట్ నో అండి, హోప్ఫుల్లీ ఎనీ టైమ్స్. నేను ఇప్పుడు చాలాసార్లు చెప్తా కూడా, నాకు అవికా ఇస్ మోర్ ఆఫ్ ఎ గురు టు మే. నాకు కెమెరా అంటే ఏంటో, కెమెరా ఫేవర్ అంటే ఏంటో తెలియనప్పుడు కూడా షీ యూస్ టు టీచ్ మీ ఉయ్యాల జంపాలి అప్పుడు. సో లైట్ ఎలా తీసుకోవాలని అని చెప్పి. అండ్ షీ ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ హర్ అగైన్. ఆల్ ద వెరీ ఇప్పుడు బెస్ట్. కుదిరితే అప్పుడు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ అండి. సార్ మీరు డెబ్యూ డైరెక్టర్ కదండి? కాదండి, కాదా? వలయం అని ఒక సినిమా చేశాను. ఓకే, ఐ డోంట్ నో అబౌట్ దట్, సో సారీ ఫర్ దట్. అయితే ఈ కథ రాసుకున్నప్పుడు చాలా మంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు ఇందులో, ప్యాడింగ్ మొత్తం చాలా పెద్దగా ఉన్నారు. అయితే ఎవరినైనా సరే ఇంకొకరిని అనుకుని రీప్లేస్ చేయడం, మేబీ డేట్స్ కుదరక వాళ్ళు కావచ్చు, అలా ఏమైనా జరిగిందా? లేదండి, మోస్ట్లీ ఇక్కడ ఎవరైతే అనుకున్నామో ముందు క్యారెక్టర్ పేరు కూడా వాళ్ళ పేర్లే రాసేసుకున్నాము. క్రెడిట్ గోస్ టు మా ప్రొడ్యూసర్ గోవింద్ గారు అండి, అందరినీ తీసుకొచ్చి ఇచ్చారు నాకు. ఓకే, గోవింద్ గారు పెద్ద ఎసెట్ అంటారు ఈ సినిమాకి. ఎస్ ఎస్, ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ. సార్ మీరు ఇందాక వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ మీ వల్లే వచ్చానని చెప్పని చాలామంది చెప్తున్నారు. ఏంటంటే మీరు మీకేంటి సినిమాల మీద ఇంత ప్యాషన్? అంటే ఆడిటర్ అని చెప్తున్నారు కొంతమంది, ఏదో ఐటీ రైట్స్ గురించి మాట్లాడుతున్నారు. మీకేంటి సార్ సినిమాల మీద ఇంత ప్యాషన్ ఏంటి? యాక్చువల్గా అది ప్రొఫెషన్ అండి నాకు. ఇది సినిమాలు అంటే ఒక ప్యాషన్ నాకు. ఎందుకంటే మనం ఉంటాం పోతాం, కానీ సినిమా ఎప్పుడూ ఉంటుంది. సో దానికోసం 10 మందిని ఎంకరేజ్ చేద్దాము అన్న ఉద్దేశంతో నేను ఇది స్టార్ట్ చేశాను. అబ్జర్వ్ చేస్తారంటే మీరు సినిమాలు ఎలాంటి సినిమాలు ఆడుతున్నాయి, ఎలాంటివి ఆడియన్స్కి రీచ్ అవుతున్నాయి అని చెప్పి? ఆబ్వియస్లీ అండి, ఈ సినిమా అయితే 100% ఆడుతుంది, మీరే చెప్తారు నెక్స్ట్. అండ్ సెకండ్ థింగ్, ఇందాక మేడంకి తెలియదు డిస్ట్రిబ్యూషన్ గురించి. యాక్చువల్గా వచ్చారు నాకు బయ్యర్స్, నేను ఎందుకు ఇవ్వలేదంటే పెద్ద కంపెనీలకి ఇస్తే ఈ సినిమా నుంచి డబ్బులు వచ్చుతాయి 100%, వాళ్ళు నిలబెడతారన్న కాన్ఫిడెన్స్తో మన నైజాం మైత్రికి ఇచ్చామండి. కృష్ణ అండ్ వైజాగ్ వచ్చి అన్నపూర్ణ, అలాగే ఏలూరు ఎల్వీఆర్, ఇలా పెద్దోళ్ళనే పెట్టుకున్నాము. అందుకనే డబ్బులు మళ్ళీ రిటర్న్ వస్తాయి, అవి కరెక్ట్గా వస్తాయనే మేము అమ్మలేదు ఎవరికి. రాజతరుణ్ గారు, సో నాకు తెలిసి నేను అంటే మీ గురించి విన్నప్పుడు ఆర్ఎల్స్ ఇంతకుముందు బిఫోర్ ఇక్కడికి రాకముందు విన్నప్పుడు రాజతరుణ్ అంటే ఒక మినిమం గ్యారంటీ హీరో, రాజతరుణ్తో సినిమా చేస్తే మనకు కొంచెం మంచి ప్రాఫిట్స్ వస్తాయి, హిట్, ఇలా అప్పట్లో చాలా మాట్లాడుతున్నాం. కానీ ఇప్పుడు రాజతరుణ్ సినిమాలు అంటే అసలు ఎప్పుడు వస్తున్నాయి ఎప్పుడు వెళ్తున్నాయో తెలియట్లేదు అంటున్నారు, కాన్సన్ట్రేషన్ చేయట్లేదు అని చాలా మాట్లాడుకుంటున్నారు. ఏంటి వీటన్నిటికీ ఏమన్నా 4 రోజులు ఆగితే మళ్ళీ క్లారిటీ వచ్చింది. అవునా? కాన్ఫిడెంటా? నేనే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా బాబాయ్, నిజంగానే. రాశి సింగ్ రియల్, ఆ రియల్ ఏంటి అంటే ఎవరు పెట్టు రియల్ ఏంటి అంటే
కొంచెం డిఫరెంట్గా ఉంటుందని మీరు పెట్టుకున్న పేరు ఆర్ఎల్స్ దానికి ఏమైనా బ్యాక్ స్టోరీ ఏమైనా ఉందా? స్కూల్ టైంలో స్కూల్ తర్వాత ఏమైందంటే చాలామంది ఫేక్ ప్రొఫైల్స్ యూజ్ చేసి నా ఫోటో పెట్టారు. ఆ టైంలో అందరూ అఫీషియల్ పెడుతున్నారు. ఆ టైం నేను యాక్టర్ కాదు. సో అఫీషియల్ బావద్దు అని రియల్ పెట్టేశాను. తర్వాత నా పేరే రాశి రియల్ అయింది. అందరూ నన్ను బయట కూడా రాశి రియలే పిలుస్తారు. అది నేను ట్రై చేశాను చేంజ్ చేయడానికి. ఇన్స్టాగ్రామ్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఏం చేయాలి ఇప్పుడు? రాస్తున్న రియల్ అని కూడా పెట్టుకో. నేనే నా ఫ్యాన్ పేజ్ కూడా పెట్టుకుంటా పక్కన రాస్తారు నన్ను రియల్ అని చెప్పి. దాన్ని రాస్తారన్ గారు సార్, అంటే కొంతమంది ఫ్యాన్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కొంతమంది హీరోల కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళలో మీరు ఒకళ్ళు. సో ఏంటి పాంచ్ మినర్తో మీ ఫ్యాన్స్కి ఇది ఒక కంబ్యాక్ సినిమా? రియలీ హోప్స్ అండి. మేమైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. అండ్ చెప్పా కదా, మేము ఏదో కంప్లీట్గా ఒక అంటే అది అద్భుతం చేసాము ఇవన్నీ కాదండి. సినిమా కూర్చుంటే 2.5 hours హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇట్స్ అ క్రైమ్ కామెడీ. ఏదో కామెడీ సీన్ పెట్టాలని చెప్పి కామెడీ సీన్ పెట్టేసి అలా ఉండదండి. మొత్తం సినిమా అంతా కూడా అంటే కథతో పాటే నడుస్తుంటుంది. నువ్వు ఇంకా రియల్ దగ్గర ఆగున్నావు. యాక్చువల్లీ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. అదే, బట్ కథతో పాటే నడుస్తుంటుంది అండ్ కథతో పాటే ఫన్ జనరేట్ అవుతుంది కూడా. సో హ్యాపీగా ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేయొచ్చు సినిమాని. అంటే లైక్ అంటే కొన్ని సినిమా ట్రైలర్లు టీజర్లు రిలీజ్ అయినప్పుడు సోషల్ మీడియాలో సో పాజిటివ్ ఎంత ఉంటుందో నెగిటివ్ కూడా కొంచెం ట్రోలింగ్ అలాగే ఉంటుంది. సో అంటే మీ సినిమా నేను అంటలేదు, బట్ బయట జరిగే వాస్తవం ఏంటంటే ఇంకా పాన్ ఇండియా లెవెల్లో మంచి కాంటెంట్ ఇస్తున్న టైంలో మళ్ళీ అవే మూసపద్ధతిలో కథలు, అవే రొట్ట సినిమాలు ఎందుకు తీస్తున్నారు అని ఒక టీజర్ ట్రైలర్ చూసి ఒక ఒపీనియన్కి వచ్చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? నేను హానెస్ట్గా అయితే నేను సోషల్ మీడియా చాలా తక్కువ, పెద్ద అలవాట్లేదు నాకు. లేదు, నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అది త్వరలోనే ఐ థింక్ ఐ విల్ బీ లిటిల్ యాక్టివ్. బట్ సి ఒపీనియన్ ఇస్ ఆల్వేస్ ఒపీనియన్ అండి. ఎవ్రీబడి విల్ హ్యావ్ దేర్ ఓన్ ఒపీనియన్ కదా. సో ఇట్స్ అప్ టు దెమ్. నచ్చిన వాళ్ళు నచ్చుతుంది, నచ్చిన వాళ్ళకి నచ్చదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 మందికి నచ్చింది ఒకళ్ళు నచ్చలేదు అంటే నీకు ఎందుకు నచ్చలేదో మనం క్వశ్చన్ చేయలేం కదా. ఎవరి ఒపీనియన్ ఎవరి టేస్ట్ వాళ్ళది ఉంటుంది అంతే. సో సినిమాలు ఒకటేనా, దాని గురించి కూడా ఇంకేమైనా ఆలోచిస్తున్నారు? ఏది పెళ్లి గురించి? పెళ్ళి గురించి ఆలోచించట్లేదండి. నేను సినిమాలు చేసుకుంటా అంతే. శేఖర్ చంద్ర గారు మీరు ఏమైనా చేసుకుంటాను అంటే కాదు, ఈ పెళ్ళికి వద్దామని ఆలోచిస్తాను. శేఖర్ చంద్ర గారు మైక్ పాస్ చేయరు. రాజు గారు సార్, మీ ఇద్దరు కాంబినేషన్లో బ్యాక్ టు బ్యాక్ ఆయనకి అప్పుడే పెళ్ళి ఏంటండి, ఎందుకు లాక్ చేసేస్తారు ఆయన్ని? సూపర్గా మంచి సినిమాలు ఆయన స్ప్రింగ్ అండ్ మా ఫుల్ యూత్ ఎంతమంది ఫ్యాన్స్ ఈ సినిమాతో పేలితే కనుక మామూలుగా ఉండదు అయింది. కాదు, మేము లాక్ చేయట్లా, మీరు లాక్ చేస్తున్నారు, మీరు లాగుతున్నారు. సార్ ఎక్కడో మీ ఇంటెన్షన్ కూడా అదే అని తెలిసిపోతుంది ఇప్పుడు మీరు అలా మాట్లాడుతుంటే. ఏంటి ఇంటెన్షన్? ఆ పెళ్లి గురించి. యాక్చువల్లీ మీరు బ్యాక్ టు బ్యాక్ ఇప్పుడు 4 films కదా సార్ రాజ్ గారి తోటి. మీ ఇద్దరిది సూపర్ హిట్ ఆల్బమ్ ఉంటుంది. సో వన్స్ అగైన్ అంటే మీ ఇద్దరు కాంబినేషన్స్ అసలు డిఫరెంట్ వైబ్ ఉంటుంది జనాలందరూ కూడా. ఈ పాంచ్ మినార్తో ఎలా ఉండబోతుంది, ఆడియన్స్కి ఏం చెప్తారు మీరు? రియల్లీ సేమ్ ఆ వైబ్ 100% డబులే ఉంటుందండి. సాంగ్స్ కానీ, బీజిఎం కానీ, లేకపోతే మూవీలో ఉన్న కామెడీ సీన్స్ కానీ. సో ఆయన ఆ ఇన్నసెంట్ లుక్ ఉంటుంది కొంత రాస్తారు. సో ఆ ఇన్నసెంట్ లుక్ కానీ, ఆ లవర్ బాయ్ ఫీల్ కానీ, సో అన్ని యాంగిల్స్ ఆయన ఎంజాయ్ చేస్తారు. అలానే ఇందులో సాంగ్స్ కూడా గట్టిగా వెళ్తున్నాయి, ఇప్పుడు రిలీజ్ చేశాము. సో అందులో కూడా చాలా ఫన్ సాంగ్స్, వైబింగ్ సాంగ్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట. సో అలాగే నాకు చెప్పడం మర్చిపోయాను, మాధవి గారు కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. సో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ మ్యూజిక్ ప్రొడక్షన్స్లో కానీ ఎక్కడన్నా దేంట్లో అయినా కూడా సో సపోర్ట్ చేశారు. రామ్ గారు, జనరల్లీ అంటే కామెడీ సినిమాలు వస్తున్నాయి, కథ ఎక్కువ మంది ఆర్టిస్టులు అవ్వడం కూడా ఆడియన్స్కి బోర్ వచ్చేస్తుంది. అంటే ఏంట్రా వస్తూనే ఉన్నారు, ఎందుకు వస్తున్నారు తెలియట్లేదు, వస్తున్నారు పోతున్నారు, ఏదో చేస్తున్నారు అన్నట్టు ఆర్టిస్టులను పెట్టేస్తున్నారు. ఉన్నారు కదా, ఒకళ్ళనే పెట్టి చేస్తే ఓకేనా? ఒకళ్ళు చేసినా మంచి ఊరికే అంటుండాలి. అంటే ఒకళ్ళే అంటే నువ్వు రియల్గా చేస్తావేమో అని మొన్నటి నుంచి అక్కడ చక్కగా ఉన్నాను నేను. అది అంటే ఆర్టిస్టులు ఎక్కువ అవడం కూడా ఒక్కొక్కసారి డిసడ్వాంటేజ్ అవుతుంటుంది. అంటే కరెక్ట్ ప్రాపర్ టైమింగ్స్ పడవు, కొంతమందికి మంచి ప్లేస్మెంట్స్ ఇవ్వలేము, అలా చాలా జరుగుతుంటాయి. ఇంతమంది ఆర్టిస్టులను పెట్టుకొని హ్యాండిల్ చేశారు కాబట్టి సో పాంచ్ మినార్ ఎలా ఉండబోతుంది,
ఎలాంటి ప్లేస్మెంట్స్ ఉంటాయి వాళ్ళందరికీ? యాక్చువల్లీ ఇందులో ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు కదా, ఇవన్నీ వెల్ రిటర్న్, వెల్ ఫ్లెష్డ్ అవుట్ క్యారెక్టర్స్ అండి. ఏదో చిన్న క్యారెక్టర్ కూడా ఎవరినో పెద్ద ఆర్టిస్ట్ని పెట్టేదాని కాదు, ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది. సో అందుకు అంతమందిని తీసుకున్నాం. అండ్ ఇది ఎలా ఉండబోతుందంటే ఇది ఒక హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ అండి. జనరల్గా క్రైమ్ కామెడీలు అంటే ఒక యూత్కి ఎవరికైనా నచ్చితే వైలెన్స్ ఉంటుంది, అలా ఏం కాదు. ఇది ఫ్యామిలీ మొత్తం చూడగలిగే క్రైమ్ కామెడీ ఇది. సో అందరూ ఎంజాయ్ చేస్తారు. మైక్ పని చేయట్లేదు రాజ్ గారు. అండ్ ఆల్సో ఇందులో ఏంటంటే నేను హీరో అని కాదు, అన్ని క్యారెక్టర్సే. కథ నా చుట్టూ తిరుగుతుంది కాబట్టి లీడ్ అనాలి తప్ప అన్ని క్యారెక్టర్సే. అందరికీ అంత ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది సినిమాలో. రాజ్ తరుణ్ గారు. స్ట్రైట్ అండి. యా అండి, హాయ్. యా హాయ్. ట్రైలర్ చాలా బాగుంది, వాజ్ వెరీ ప్రామిసింగ్. థ్యాంక్ యూ. బట్ ఈ ఇయర్లో చూసుకుంటే మీరు చాలా వరకు కొత్త కొత్త కాన్సెప్ట్స్తో వచ్చారు. ఎవ్రీ టైమ్ అంటే లైక్ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు, కానీ బట్ జనాల వరకు రీచ్ అయ్యేటప్పటికి ఎక్కడో దగ్గర చిన్న ఫెయిల్ అన్నది అవుతుంది. బట్ ఎందుకు ఇంకా ఎక్స్పెరిమెంట్స్ వద్దు, ఒక ప్రామిసింగ్ ఇది చేద్దామని ఎప్పుడైనా అనుకున్నారా, ఆర్ ఎల్స్ స్టిల్ నౌ యువర్ ఎక్స్పెరిమెంట్స్ చేయాలనుకుంటున్నారా? ఎక్స్పెరిమెంట్ ఏం కాదు, ఎంటర్టైన్మెంట్ ఇస్ ఆల్వేస్ ఎంటర్టైన్మెంట్ కదా, ఎప్పుడైనా నచ్చుతుంది. అంటే ఎక్స్పెరిమెంట్స్ అనేవి నచ్చితే అది ఎక్స్పెరిమెంట్ అవ్వదు కదండి. మనకి ఇప్పుడు మామూలుగా మాస్ అంటే ఏంటి, ఎక్కువ మందికి నచ్చేది. సో ఏదైనా కొంచెం కొత్తగా చేసిన జనాలకి అది రీచ్ అయింది, వాళ్ళకి నచ్చింది అంటే అగైన్ దట్ విల్ బికమ్ ద నార్మ్. సో అంతే. అండ్ ఇదనేది క్రైమ్ కామెడీ సినిమాలు మనకు వచ్చేయండి ఇంతకు ముందు కూడా. బట్ ఇదేంటంటే ఇట్స్ వి స్టే ట్రూ టు ద జాన్రా. అండ్ అలా అని చెప్పి ఒక జాన్రా ఆడియన్స్ కోసం మాత్రమే కాదు, అందరికీ కేటర్ అయ్యేలా ఉంటుంది. సో ఇట్స్ మోర్ ఆఫ్ అన్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. సినిమా అంతా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాం. సో నాకు ఐ స్టిల్ లవ్ టు డూ సంథింగ్ విచ్ ఎక్సైట్స్ మీ. కొంచెం కొత్తగా, మరీ ఏదో కంప్లీట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అని మాత్రం కాకుండా కొంచెం కొత్తగా ఉంటే ఎక్సైట్మెంట్ కూడా ఉంటుంది చేయడానికి. అంటే దీస్ కైండ్ ఆఫ్ మూవీస్కి స్క్రీన్ ప్లే అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంత క్రైమ్ కామెడీ అయినా లేకపోతే థ్రిల్లర్ అయినా చాలా వరకు స్క్రీన్ ప్లే మీద చాలామంది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. సో దానికి సంబంధించి ఏం చెప్తారు? స్క్రీన్ ప్లే వాస్ వెరీ టైట్లీ రిటర్న్ స్క్రీన్ ప్లే అండి. మనం ఎక్కడైనా సరే పోనైతే కరెక్షన్ చెప్పి ఒక సీన్ ఈ సీన్ వద్దులేని తీసేద్దాం అన్నా సరే కుదరదు. ఇట్ వాస్ వెరీ ప్రాపర్లీ స్ట్రక్చర్డ్ అండ్ టైట్లీ రిటర్న్ స్క్రీన్ ప్లే. నేను మొన్న కూడా చెప్పాను, క్రైమ్ కామెడీ అంటే మనం ఏదో బయటకు వచ్చేసి కామెడీ ఏది చేయకుండా స్టేయింగ్ ట్రూ టు ఇట్ అండ్ రైటింగ్ వెల్ రిటర్న్ స్క్రీన్ ప్లే ఇస్ నాట్ దాట్ ఈజీ, చాలా కష్టం. అండ్ రామ్ పుల్డ్ ఇట్ ఆఫ్ వెరీ వెల్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ గోవిందరాజు గారు, లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చనే కాదు అది. సార్ గోవిందరాజు గారు, పాంచ్ మీనార్ ప్రీ రిలీజ్ ఏమంటామన్నా చార్మినార్ దగ్గర ప్లాన్ చేస్తున్నారా? లేదండి, యాక్చువల్గా ఇవి 5 ఏమంటారు 5 పార్ట్స్ అండి. నెక్స్ట్ చార్మినార్ ఉంది, 3 మీనార్ ఉంది, 2 మీనార్, 1 మీనార్. సో సీక్వెల్స్ ఉన్నాయండి. పెద్ద ప్లాన్. రాజ్బ్రో చదువుకున్నారే ఒకే క్లాస్ అవుతారు. అంటే ఇప్పుడు ట్రైలర్ అది చాలా బాగుంది. సో మీరు ఏదైనా డిఫరెంట్గా జోనర్ ఏదైనా టచ్ చేయాలంటే ఏ టైప్ ఆఫ్ జోనర్ని టచ్ చేస్తారు? ఆల్రెడీ మీ దగ్గర కామెడీ చూసాం, లవ్ చూసాం, ఇట్లా. నేను అంటే నాకు అన్ని జోనర్స్ చేయాలని ఉంటుంది, అన్ని జోనర్స్ చాలా ఇష్టమే. నెక్స్ట్ టైం డూయింగ్ ఎ థ్రిల్లర్. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దట్ టు. ఇట్స్ స్టార్టింగ్ వెరీ సూన్. సో యా, ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ ఎవ్రీ జోనర్. బట్ అంటే ఎంజాయ్ చేసేది మాత్రం ఇట్స్ ఆల్వేస్ ఎంటర్టైన్మెంట్. కామెడీ అది చేసేటప్పుడు చూసేటప్పుడు కూడా విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. సారీ, యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా అండ్ థ్యాంక్ యూ టు ద హోల్ టీమ్ ఆఫ్ పాంచ్ మినార్. సో నవంబర్ 21వ తారీఖున థియేటర్స్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.